బీసీ నినాదం ఈ రోజే మీరు కొత్తగా మాట్లాడుతున్నట్టయితే ఉంది. బట్ బేసిక్‌గా చూసుకున్నట్లయితే ఇదివరకు అంటే గత 2, 3 నెలల నుంచి అటు ఆర్ కృష్ణయ్య మొదటి నుంచి బీసీ నినాదం మీదే ఉన్నారు. అలాగే తీన్మార్ మల్లన్న ఈ మధ్య కాలంలో ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీ నినాదం ఎత్తుకున్నారు. అలాగే పునాల లక్ష్మయ్య గాని అంటే వీళ్ళంతా తెర మీదకొచ్చారు కదా! నేను కృష్ణయ్య గారితో మొదటి నుంచి పనిచేసినవాడినే కదా! నేను కూడా 30 ఏళ్ల నుంచి నాకో చరిత్ర ఉందిగా ఈ రాష్ట్రంలో. నేను కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నా? నేను బీసీ విద్యార్థి నాయకుడిగా కృష్ణయ్య గారు వారితో అంటే కలిసి పనిచేసిన. అంటే 2, 3 నెలల క్రితం బేసిక్‌గా బీసీ నినాదం ఎత్తుకున్న అటువంటి పర్సన్ మన తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి సభల్లో మీరెందుకు కనిపించలేదు మరి? ఎవరు నేను వారు నన్ను పిలిస్తే తప్పనిసరి పోతా. హ్మ్. వారు నన్ను పిలవలేదు కదా! హ్మ్. వారి మీటింగ్‌లు వారు పెట్టుకున్నారు. వారు చేసేది వారు చేస్తున్నారు. హ్మ్. దాన్ని కూడా నేను స్వాగతించాను. హ్మ్. మల్లన్న చేసేదాన్ని కూడా నేనేం పెద్దగా ఎప్పుడు వ్యతిరేకించలేదు. హ్మ్. కృష్ణయ్య గారు కూడా చేస్తున్నప్పుడు వారు ఆహ్వానిస్తే తప్పనిసరిగా పోతున్నా. హ్మ్. నేను ఆగస్టు వరకు బీసీ కమిషన్ చైర్మన్‌గా ఉన్నాను కదా! అవును. అవును. నాకు ఉన్నటువంటి పరిమితుల్లోగా నా వర్గాలకు నేను ఏం చేయగలిగానో అన్ని చేయించుకున్నాం. హ్మ్. ఇవాళ నాకు అవకాశం వచ్చింది. అందుకని ఏ రాజకీయ పార్టీల జెండాలు మోయకుండా హ్మ్. బీసీల జెండా కోసమే ప్రయత్నం చేయాలి, బీసీల సముద్రం కోసం పనిచేయాలని ఒక సమన్వయకర్తగా మళ్ళీ నేను ఉద్యమ పంథాలోకి వచ్చాను. అందుకోసమే కదా నేను మొన్న ప్రెస్ క్లబ్‌లో మేధోమథనం పెట్టడం జరిగింది అందరి సహకారంతో. అవును. దాని నుండి అనేకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. రాష్ట్రంలో బీసీలను రాజ్యాధికారంలోకి తీసుకుపోవాలి. వారి జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వారికి వాటా రావాలి. సమానత్వం వారికి రావాలనేటువంటి ఒక ఆకాంక్షతో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ పార్టీల కింద పనిచేయొద్దు. బీసీలను కూడగట్టుకొని ఒక రాజకీయ వేదిక నిర్మాణ దిశగా ప్రయత్నం చేయాలనేదే నా సంకల్పం. రైట్. అయితే మల్లన్న గురించి వద్దాం ఒకసారి. మల్లన్న చేసినటువంటి కొన్ని కామెంట్స్‌లో బీసీలకు న్యాయం జరగకపోతే, బీసీలకు అంటే సరిగ్గా ఇది చేయకపోతే మేము ఎట్లేదైనా సరే నేను పదవికి రాజీనామా చేస్తానని అనడం జరిగింది. గొప్ప విషయం కదా! అంటే ఆ మాటలకి ఆయన స్టిక్ ఆన్ అవుతాడా? లేకపోతే ఆయన ఇంకేదైనా పదవి ఆశించి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నాడని అనుకోవచ్చా మనం? అంత లోతుగా మనం వారి మీద వ్యాఖ్యానించడం మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఆయన మాట్లాడాల్సిన మాటలను కూడా మాట్లాడుతున్నాడు. తాను నిస్వార్థంగా ఈ అంశం మీద పనిచేస్తున్నా అని చెబుతున్నాడు. ఆ విధంగా ఎవరు పోయినా పనిచేస్తున్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్నాడని అంతే కదండి. ఇప్పుడు కాకపోతే ఇట్లా ప్రజలంతా నన్ను విశ్వసిస్తున్నారు కదా! ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిపోయిండు. ఎమ్మెల్సీగా అయిన తర్వాత ఇంకేం కావాలి? ఓ మంత్రి కావాలని మంత్రి కోసం మంత్రి అంటే ఉల్టా తిడుతూ అవుతారా? రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి భజన చేస్తే అవుతాడు. కానీ రేవంత్ రెడ్డిని కూడా తిడుతున్నాడు కదా! బ్లాక్‌మెయిల్ అనుకోవచ్చేమో దాన్ని. దాని బ్లాక్‌మెయిల్ ఎందుకు అవుతుంది? మంత్రి పదవి ఇస్తే ఆపేస్తాడేమో తిట్టడం. ఆయన క్రెడిబిలిటీ పోదా? ఆయన కూడా క్రెడిబిలిటీ ఉంటుంది కదా సొసైటీలో. కాబట్టి దానిలో ఇక పెద్దగా గొప్పగా ఆయన ఏదో చేస్తున్నాడని మనం అనుకునే కంటే కూడా నేను అనుకునేది ఏంటంటే మా తీన్మార్ మల్లన్న గారైనా ఆర్ కృష్ణయ్య గారైనా వారు ఏ పార్టీలలో ఉండనివ్వండి, ఇంకా ఉద్యమాలు చేస్తున్న పెద్దలందరూ కూడా ఒక బలమైనటువంటి బీసీ ఉద్యమ రాజకీయ నేపథ్యానికి పునాదులు వేస్తున్నారని నేను అనుకుంటాను. వారితో పాటు నేను కూడా కలిసి ఆ పద్ధతిలోనే ముందుకు పోవాలని నేను కనుక్కుంటా ఉన్నాను. రైట్. అయితే గతంలో రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఒక బీసీగా ఉండి అయినా బీసీలకు కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేయడం జరిగింది. అయితే ఆ టైంలో ఈయన టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎలక్షన్స్ టైంలో పొన్నాల లక్ష్మిని చేసినటువంటి కొన్ని కామెంట్స్ అంటే కాటికి కాలు చాపే వాళ్ళని కూడా ఈ మధ్య కాలంలో ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఒక బీసీని పట్టుకొని ఈ విధమైన కామెంట్స్ చేసినప్పుడు ఎందుకు అంటే మిగతా వాళ్ళంతా రెస్పాండ్ అవ్వలేదు? అందరు రెస్పాండ్ అయ్యారు. బీసీ సంఘాల నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి మాటల మీద విమర్శలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒక స్టేబుల్ స్టేట్మెంట్ కాదు. అంటే వాళ్ళు మాట్లాడాడు. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు పట్టుకపోయాడు? ఇంకా పెద్ద నాయకులందరినీ కూడా ఎందుకు కేశవరావు గారిని ఎందుకు తీసుకుపోయాడు? కేశవరావు గారి కన్నా పెద్ద పొన్నాలక్ష్మి కాదు కదా, వయసులో కేశవరావుగా పెద్దోడు కదా, మరి అప్పుడు వర్తించాయా? కాబట్టి ఆయన ఏదో రాజకీయపరమైన అనవసరమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద, వారు చేసేటటువంటి అనుచితమైన వ్యాఖ్యల మీద నేను దానికి మళ్ళా టీకా తాత్పర్యాలు చెప్పదలుచుకోలేదు. ఆయన స్టేట్మెంట్స్కు పెద్ద ప్రజల్లో క్రెడిబిలిటీ ఏం లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్నే మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి గారినో కేశవరావు గారినో కలుపుకుంటున్నప్పుడు అవి ఇవి చేసి మనకు ఎక్స్లో పోస్టులు చేసినా కూడా మనం చూసినాము. కాబట్టి ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారికి వర్తించిన మాటలు కేశవరావు గారికో పోచారం శ్రీనివాసరెడ్డి గారికో మరొకరికో వర్తించాయా? కాబట్టి రాజకీయ పబ్బం కోసం, రాజకీయ అవసరాలకు ఆయన ఏదో మాట్లాడుకుంటా అంటాడు. వాటి మీద నేనెందుకు నా టైం వేస్ట్ చేసుకోవడం? ఆయన సీఎంగా మాట్లాడితే కదా ఆయన ఏం మాట్లాడుతాడు, ఎప్పుడు ఎవరిని తిడతాడో మనకు తెలియదు. కాబట్టి వారి మీద నేను ఎక్కువ మాట్లాడదు. ఆహ్వానించేది ఏమనేది పార్టీలో చేద్దాంటే ఎవరైనా ఆహ్వానిస్తారు. నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాడిని, 2 సార్లు మెంబర్గా చేసిన వాడిని, వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిని.
అందరు ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి వాడిని. ఇవాళ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నాకు అతి సన్నిహితులు. కాబట్టి దాంట్లోకి ఆహ్వానించకపోవడం అనేది ఏం లేదు. నాకేంటంటే బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన తర్వాత నాకు కొంత సంతృప్తి కలిగింది. ఇకపై చాలా సమస్యలు ఉన్నాయి. ఈయన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దీన్ని పరిష్కరించేటట్టు లేడు. బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమి నిలబెట్టుకునేటట్టు లేడు. అందుకోసం ఆ వర్గాల పట్ల ఆ వర్గాలకు కావాల్సినటువంటి హక్కులను సాధించే దిశగా ఒక గొంతుగా అవుదామని అనుకున్నాం. కులగణన అనేటువంటిది అసంపూర్ణంగా చేసిండు. కుల సర్వేను అసంపూర్ణంగా చేశాడు. అది సంపూర్ణంగా చేయమని చెబుతా ఉన్నాం. అది సంపూర్ణంగా పూర్తి చేసి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్ పెంచమని మేము అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిండు కదా. ఆ 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఈ కుల సర్వే పూర్తి చేశారు. మీకు గణాంకాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి పెంచండి. న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అధిగమించండి. న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టు పోయి 5గురు బెంచ్ కాకపోతే లార్జర్ బెంచ్ చేయించి కొట్లాడండి. అట్లా మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోండి. కేవలం ఓటు బ్యాంకులుగా మీరు బీసీలను చూస్తూ అవమానపరిస్తే మేము ఎంతవరకైనా ఉద్యమించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.